తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఆదిత్యానవగ్రహదేవతా పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి, ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం. ప్రతి మాసంలో కూడాను ప్రతి నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం 4 పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకుని ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం. ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు. శనైశ్వర స్వామి వారు 2.5 సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది. రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు. కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెలలోనూ గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది. ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు ఏంటంటే కనుక ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క 3 పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను 25వ తారీఖు ఏప్రిల్ 2024 సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి. 9వ తారీఖు అక్టోబర్ 2024న ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని 8 ఫిబ్రవరి 2025 వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు. ఇక రెండో సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది. కానీ 25వ తారీఖు జూన్ 2024 నుంచి 13 నవంబర్ 2024 వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతుల యొక్క సంచారం, ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తులారాశి వారికి యొక్క క్రోధినామ సంవత్సర ఫలితాలు చూసుకుంటే కనుక ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ప్రధానంగా వీరి యొక్క జాతకాన్ని మనం పరిశీలిస్తే కనుక ఈ సంవత్సరంలో ఇబ్బంది కలిగించేటువంటి కాలం గురించి మాట్లాడుకుంటే ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే 15వ తారీఖు మే నెల 2024 నుండి 14వ తారీఖు జూన్ నెల 2024 వరకు కూడాను అష్టమ రవి సంచారం జరుగుతుంది. ఈ యొక్క అష్టమ రవి సంచారం వల్ల కూడాను ఆరోగ్యపరంగా వృత్తిపరంగామైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. 17వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 నుండి 16వ తారీఖు నవంబర్ నెల 2024 వరకు కూడాను
వ్యయస్థానంలో జన్మస్థానంలో ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరగడం వల్లను కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, అలాగే కోర్టు వ్యవహారపరమైనటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి ఇబ్బందులు, సొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 14వ తారీఖు జనవరి 2025 నుండి 12వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు కూడాను అర్ధాష్టమ భావంలోనూ ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరగడం వల్లను కుటుంబపరమైనటువంటి తగాదాలు, గొడవలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక 12వ తారీఖు జూలై నెల 2024 నుండి 26వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు కూడాను అష్టమ భావంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఆస్తిపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, కోర్టుపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి భంగం అనేటువంటి వాటిలో పోతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తులారాశి వారు. ఇక గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక గురువు కూడాను అష్టమ స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడాను వీరికి గురుబలం అనేటువంటిది అంతగా యోగించట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక శనిగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక శని ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను శుభమైనటువంటి స్థానంలో పంచమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల వీరికి సకల విధమైనటువంటి శనిగ్రహ యోగకాలం అయితే కనుక కనపడుతున్నది. ఇక రాహుగ్రహ సంచారాన్ని చూసుకుంటే షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది కూడా వీరికి శుభ ఫలితాలు కలగజేయబోతుంది. ఇక కేతుగ్రహ సంచారం చూసుకుంటే కనుక వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కొన్ని ప్రతిబంధకాలు అయితే కనుక మిమ్మల్ని వెంబడించబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో డీప్గా మనం మాట్లాడుకుంటే కనుక తులారాశి వారి యొక్క జాతకం గురించి, ఉద్యోగ వ్యవస్థ గురించి మనం చూసుకుందాం. అన్ని విధాలుగా కూడాను ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది ఈ యొక్క కాలము. యోగ్యమైనటువంటి గ్రహ సంచారం వల్ల బాగుండబోతుంది ఈ సంవత్సరం మొత్తం కూడాను. ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు, కోర్టు కేసుల్లో కూడాను ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి. తీర్పు కూడాను వచ్చేటువంటిది కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. గృహ నిర్మాణాది విషయాల్లో కూడా మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడాను సంకల్ప సిద్ధి ఉండబోతుంది. వాహన మార్పులు మొదలైనటువంటివి కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు చేసుకోగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ యొక్క సంవత్సరంలోనూ మీ శక్తి సామర్థ్యాలకు మించి అధికమైనటువంటి పనిని మీరు చేసి చూపెట్టగలుగుతారు. ఈ యొక్క సమయంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు నిరుద్యోగులకు కూడా ఈ యొక్క సంవత్సరంలో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి శుభకాలంగా గోచరిస్తూ ఉన్నది. జీవితంలో కూడా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం వృత్తిపరంగా బాగా అనుకూలించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. పర్మనెంట్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారికి కూడాను ఆ యొక్క మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి. విదేశీ ప్రయాణం చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరేట్టుగా ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక ఉన్నతమైనటువంటి కాలం అండి. ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ, ప్రేమాభిమానాలని పెంచుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. ఈ యొక్క సమయంలో అనేక మంది మీకు సహాయపడతారు. మిత్ర సహాయం బాగా లభిస్తుంది. పార్టీలో కూడాను హైకమాండ్ ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పార్టీలో కూడా మీకు మంచి గుర్తింపు ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వంలో కూడాను ఏదో రకమైనటువంటి నామినేషన్ నుంచి మంచి పదవి కూడా మీకు లభించేటువంటి సూచనలు కూడా ఇక్కడ కనపడుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం కూడా మీకు అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వారికి మీదే విజయం అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక్కడ. అయితే శత్రువుల మీద కూడా మీ తెలివితేటలతోటి వారి యొక్క ఎత్తుల్ని మీరు తిప్పుకోగలుగుతారు ఈ యొక్క సమయంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. రాజకీయవేత్తలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఎందుకంటే ఇక్కడ పంచమ శని సంచారము, షష్టమ రాహుగ్రహ సంచారము చాలా అనుకూలిస్తుంది రాజకీయ రంగవేత్తలకు. ఈ సంవత్సరం గురుబలం అనేటువంటిది లేనందువలన ఈ యొక్క ఎవరైతే కనుక కళాకారులు ఉన్నారో అంటే టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, గాయని గాయకులకు, నటీ వర్గంలో ఉన్నటువంటి వారికి, సాంకేతిక నిపుణులకు అన్నీ కూడాను కొంతమేరకు ఎదురు దెబ్బలు తగిలేటువంటి సూచనలు ఉన్నాయి. నూతన అవకాశాలు కూడాను పెద్దగా మెరుగ్గా వచ్చేటువంటి సూచనలు ఏవి కూడా కనపడట్లేదు. అయితే స్థిర వృద్ధి అనేటువంటి విషయాల్లో కూడాను కొంతమేరకు హెచ్చుతగ్గులు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ సుస్పష్టంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను జాప్యం అనేటువంటి వాటిల్లుతుందంటే పోస్ట్పోన్ చేస్తూ వెళ్తారు. ఒక్కొక్క పనిని ఏది అనుకున్నటువంటి స్థాయిలో త్వరగా పూర్తవదు. ప్రభుత్వ ప్రైవేటీ సంస్థల నుంచి అవార్డులు మొదలైనటువంటి
అన్ని రకములైనటువంటి శుభఫలితాలు అయితే కనుక అంతగా గోచరించట్లేదు. గురుబలం లేకపోవడం వల్ల కష్టముగా ప్రతి ఒక్క అడుగు కూడా మీకు కొనసాగుతుంది మీ యొక్క వృత్తిపరంగా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఐటీ రంగ ఉద్యోగులకు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయాన్ని చూసుకుంటే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఈ సంవత్సరము ఆశించినటువంటి లాభాలు అయితే కనుక ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కూడా ఇది సరైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి భాగస్వాములతో మాత్రము సఖ్యత బాగా ఉంటుంది. మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారికి కూడాను లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కొత్త కాంట్రాక్టు కూడాను మీకు లభించబోతున్నాయి. బిల్లులు కూడాను ఇన్ని రోజులు పోస్ట్ ఆగిపోయి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీకు సకాలంలో వచ్చి చేరేటువంటి శుభకాలం అయితే కనుక ఖచ్చితంగా గోచరిస్తుంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారిని మనం చూసుకుంటే కనుకను పంట దిగుబడి బాగా ఉంటుంది. ఆదాయం కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు బాగా చేతికి అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ విషయాల్లో కూడాను చాలా చక్కగా ముందస్తుగా మీ అన్ని పనులు కూడాను పూర్తవుతూ ఉంటాయి. గృహంలో కూడాను శుభ కార్యక్రమాలు జరగడానికి కొంతమేరకు ఆటంకాలు వాటిల్లోనప్పటికి కూడాను మీరు వాటిని అధిగమించేసి ఆ యొక్క శుభ కార్యక్రమాలని కూడా ఇంట్లో చేయడానికి ఉపయుక్తమవుతూ ఉంటాయి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం రుణాలు తీర్చుకోవడానికి కొంతమేరకు ఇబ్బంది పడతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే చెరువు సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేవారు అంటే చేపల వ్యాపారం కానీ రొయ్యల వ్యాపారం చేసేటువంటి వారికి ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని మనం చెప్పుకోవాలి. ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది గురుబలం అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుందండి. చదువులపైనే కాకుండా ఇతర వ్యాపకాల పట్ల కూడాను ఎక్కువగా మక్కువను చూపిస్తారు. మీరు అనుకున్నటువంటి స్థాయి ఆ యొక్క మార్కులు అయితే కనుక రావు, కొంతమేరకు తగ్గుతాయి. విదేశీ చదువులకు ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనటువంటి ఉన్నత పరీక్షలు రాసేటువంటి వారికి మాత్రము అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక దక్కవు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. క్రీడాకారులకు మాత్రం ఇది అనుకూలమైనటువంటి కాలమే. అన్నీ కూడా విజయాలు లభిస్తాయి. మీకు మంచి గుర్తింపు కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక కుటుంబ జీవన విషయాన్ని గురించి మనం గమనిస్తూ ఉంటే కనుకను తులారాశి వారికి కుటుంబ జీవనం చక్కగా ఉండబోతుంది. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను కుటుంబ మద్దతు అనేటువంటిది ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని బయట వేస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. మిత్ర సహాయ సహకారాలు కూడా మీకు చాలా చక్కగా లభిస్తాయి. కానీ ఇంట్లో ఒక శుభ కార్యక్రమం వాయిదా పడడం వల్లను ధన నష్టము, మానసికమైనటువంటి అశాంతి మాత్రం ఇంట్లో నెలకొంటుందని చెప్పేసి చెప్పుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను ఆకస్మికమైనటువంటి ధనహాని అయితే కనుక కొంతమేరకు కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు, పెట్టేటువంటి అనవసరమైనటువంటి పెట్టుబడుల వల్లను ఆకస్మికమైనటువంటి ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరిని నమ్మి డబ్బును ఇవ్వడం కానీ అలాగనే మాట ఇవ్వడం కానీ షూరిటీలు ఇవ్వడం కానీ ఈ యొక్క సంవత్సరం చేయడం అనేటువంటిది మీకు అంత అనుకూలించేటువంటి విషయం కాదు. ఆదాయం మాత్రం సాధారణంగానే ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే కనుక అష్టమ గురుగ్రహ సంచారము అలాగే కుజుడు కూడా మధ్యలో వస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆపరేషన్ల వంటివి జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్య విషయంలో చాలా మంచిదిగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక స్త్రీల యొక్క జాతక విషయాన్ని చూసుకుంటే కనుక ఈ సంవత్సరము గ్రహాల బలం ఉండడం వల్ల శనిగ్రహము రాహుగ్రహ సంచారం అనేటువంటిది చాలా అనుకూలించడం వల్ల మీ యొక్క మాటకు ఎదురు ఉండదండి. ఎంతటి వారైనా సరే మీ మాటకు లోబడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. కుటుంబంలో కూడా మీ విలువ పెరుగుతుంది. వీలైన ఆభరణాలు కొనుక్కునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఎక్కువగా. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీ పేరిట స్థిరాస్తులను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా ఎక్కువగా చేస్తుంటారు. గృహంలో కూడాను సంతోషము, సంతాన ప్రాప్తి కూడాను కనపడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంతమేరకు భార్యాభర్తల మధ్య చిన్నపాటి స్పర్ధలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కూడా చిన్న చిన్న బదిలీలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహపరమైనటువంటి ఆలస్యత అయితే కనుక కొంతమేరకు కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను 70% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిగతా గ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సంవత్సరం ఏంటంటే కనుక మీ మీద ఈర్ష
అసూయ, ద్వేషము, నరఘోష అనేటువంటిది అధికంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి మంగళ గురువార నియమాన్ని అనేటువంటిది మీరు ఎక్కువగా పాటించడం మంచిదంటే మంగళవారం నాడు, గురువారం నాడు ఉపవాస దీక్షను చేయడము, ఇష్టదేవతను ప్రార్థన చేయడం అనేటువంటిది మీకు చాలా మేలును చేస్తుందండి. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని మంగళవారం నాడు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని గురువారం నాడు దర్శించడం అనేటువంటిది చాలా మంచిది. ఈ సమయంలో ఎక్కువగా మీరు శివారాధన చేయడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుందండి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే కనుక రాహుకి, కేతుకి, గురుగ్రహానికి, ఈ 3 గ్రహాలకి జపశాంతులు చేయించుకుని హోమము, దానము చేయడం వల్లను ఈ గ్రహశాంతి కలిగి మీకు కలిగేటువంటి ఈ యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా నివృత్తి పొంది సంకల్ప సిద్ధి, కార్యసిద్ధి మీకు కలిగి జీవితంలో ఉన్నతి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని, సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని, గ్రహ ప్రభావాన్ని బట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.